श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। మహాభక్తులు శ్రీ వైష్ణవ గురువు వేదాంతాచార్యులు అయిన శ్రీ వేదాంత దేశికులు శ్రీ రామానుజాచార్యుని తర్వాతి కాలంలో 1268వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరుని పవిత్రమైన ఘంటావతారమున జన్మించారు. తమిళము మరియు సంస్కృత భాషలలో అనేక రచనలు చేసినారు. అందున అద్భుతమైనది శ్రీ గోదా స్తుతి. ఈ స్తుతి సంస్కృతములో వ్రాయబడినది. ఇందులో మహాభక్తురాలు ఆళ్వార్లలో ఒకరైన శ్రీ గోదాదేవికి శ్రీ రంగనాథుని పట్ల గల ప్రేమయు, ఆమె అలౌకిక సౌందర్యము, భక్తుల పట్ల ఆమె కరుణ వాత్సల్యము అందమైన పద్యరూపములలో వివరించారు. ఈ పద్యముల తాత్పర్యమును తెనింగించుటకు ప్రయత్నించటమైనది. శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్య సాక్షాత్ క్షమా కరుణయా కమలామివాన్యా గోదామనన్య శరణః శరణం ప్రపద్యే గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. శ్రీ విష్ణు చిత్తుని ఆనందోద్యానములోని కల్పవృక్షమా, రంగరాజుని తోడ ఉన్న హరిచందన వృక్షమా, క్షమించుటలో కరుణించుటలో మహాలక్ష్మి వంటిదానా, శరణు వేడుటకు అన్యులెవ్వరూ లేని నేను గోదమ్మనే శరణు వేడెదను.